శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఎస్ఎస్సి జై హనుమాన్ యాజమాన్య బృందానికి ప్రేక్షకులకు శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ, మనకు ఈ సంవత్సరం సంభవించేటువంటి 2 చంద్రగ్రహణాల లోపల మొదటిది చంద్రగ్రహణం భాద్రపద మాసము శుద్ధ పూర్ణిమ తేదీ 7/9/2025 ఆదివారం రోజున మనకు గ్రహణము సంభవిస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్రహణాన్ని గురించి వివరాలు మన యొక్క ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ ద్వారా వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా గ్రహణము సంభవించడం అనేది మన యొక్క సనాతన ధర్మం లోపల కొంచెం పీడగానే మనం పరిగణిస్తాము. ఈరోజు మనకు గ్రహణం సంభవిస్తూ ఉంటుందంటే వెనుకట చాలా జాగ్రత్తలు పాటించేవారు, కానీ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. ఈ యొక్క రాహు కేతువుల వలన గ్రహణాలు సంభవిస్తాయి. గ్రహణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సూర్యగ్రహణము, మరొకటి చంద్రగ్రహణము. ఆ యొక్క రాహు కేతువుల వలన ఈ గ్రహణాలు ఏర్పడతాయి. ఈ గ్రహణము అంటే మనకు భూమికి సూర్యునికి మధ్యల ఛాయ అంటే చంద్రుని మీద ఆ యొక్క రాహు అడ్డు రావడం లేదా సూర్యునికి అడ్డు రావడం, ఈ రాహు కేతువు అనేటువంటి గ్రహాలు అడ్డు రావడం వలన ఆ ఛాయ మన భూమిపైన పడుతూ ఉంటుంది. ఈ భూమిపైన అంటే మొత్తం భూమిపైన కాదు, కొంత ప్రదేశం లోపల పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన గ్రహణాలు సంభవించినా కూడా మన దేశంలో కనిపించవు. అంటే అది మన యొక్క దేశ భూభాగం మీద పడడం లేదని అర్థము. కొన్ని గ్రహాలు ఇప్పుడు మనకు అమెరికా, కెనడా ప్రాంతం లోపలనే ఉంటాయి అంటారు, లేదా ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి దేశాల లోపల ఈ గ్రహణం కనిపిస్తూ ఉంటుంది అంటారు. అంటే దాని యొక్క ఛాయ ఆ యొక్క భూభాగం లోపల పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ దేశానికి సంబంధించిన వాళ్ళకే అది వర్తిస్తుంది, మనకు వర్తించదు. ఎప్పుడైతే మన యొక్క ఉన్నటువంటి ప్రాంతము అంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ యొక్క ఛాయ పడితే దాన్ని గ్రహణమని మనం పాటిస్తాము. ఇక గ్రహణంలోకి ఎప్పుడు పడుతుంది, దీన్ని ఎవరు పాటించాలి అన్న వివరాలు సంపూర్ణంగా తెలుసుకుందాము. ఈ యొక్క గ్రహణము ఈ సంవత్సరము అంటే విశ్వావసునామ సంవత్సరము యొక్క భాద్రపద శుద్ధ పున్నమ ఆదివారము 7/9/2025 నాడు ఈ గ్రహణము మొదటిసారిగా అంటే ఈ సంవత్సరం మొదటి గ్రహణము మనకు వస్తున్నది. రెండవ గ్రహణం ఎప్పుడున్నది అంటే మళ్ళీ మనకు మార్చి లోపల ఈ గ్రహణం ఉన్నది. ఈ మొదటి మనకు సంభవిస్తున్నటువంటి గ్రహణము చంద్రగ్రహణము. అంటే రాహు ప్రహస్తమైనటువంటి రాహుగ్రస్తము మనం ముందే తెలుసుకున్నాము. ఒకటి రాహు ద్వారా గ్రహణం వస్తుంది, రెండోది కేతు ద్వారా వస్తుంది. ఈసారి వచ్చేటువంటి గ్రహణము అంటే సంభవించే గ్రహణము రాహుగ్రస్తము. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందయ్యా అంటే మనకు 7వ తారీఖు నాడు మనకు గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి గ్రహణానికి ముందే అంటే మన శాస్త్రం ప్రకారము కొన్ని గంటల ముందు గ్రహణ వేదన అంటారు. ఈ యొక్క గ్రహణ వేదన ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పగలు 1 గంట వరకు మనం భోజనాలు చేయాలి. ఉదయం 9 గంటల వరకే 9:50 నిమిషాలకు గ్రహణ వేదన స్టార్ట్ అవుతుంది. ఈ సమయం లోపల దేవాలయాలన్నీ
అర్చనలు పూర్తి చేసుకొని పూజా కార్యక్రమాలు ముగించుకొని దేవాలయను మూసివేస్తారు. మరునాడు దేవాలయాలను తెరిచి మళ్ళీ దేవతలకు యథావిధిగా అర్చనలు అభిషేకాలు ఆచరించి గుడినంతా సంప్రోక్షణ చేసుకొని వీళ్ళ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా మనం కూడా మరునాడు స్నానం చేసి ఆ యొక్క గదిని పూజా గదిని ఇల్లును శుభ్రం చేసుకోవాలి. ఈ గ్రహణ యొక్క వేదన 9:50 ప్రారంభమవుతుంది. అంటే మనం భోజనం ఎప్పటి వరకల్లా చేయాలి? సహజంగా అందరము 1 గంట వరకు భోజనాలు ముగించుకోవాలి. మరి పిల్లలు కానీ గర్భవతులు కానీ ఆరోగ్యం బాగలేకున్నటువంటి వాళ్ళు కానీ వృద్ధులు ముసలి వాళ్ళు కానీ సాయంత్రము 5 గంటల వరకు వీళ్ళకు తినే అవకాశం ఉన్నది. అంటే వీళ్ళు మధ్యాహ్నం తిన్నా మరియు సాయంత్రం రాత్రి భోజనాలు మనం 5 గంటల వరకల్లా వాళ్ళకు 7 గంటలుంటే 7 గంటల వరకు వాళ్ళు చేసుకోవచ్చును. మనమేమో 5 గంటల వరకు అంటే మనం రాత్రికి తినే భోజనాలు 5 గంటల వరకు ముగించుకోవాలి. ఇది ఆహారానికి సంబంధించింది. ఇక గ్రహణానికి సంబంధించి మనం చూస్తే ఈ గ్రహణము పట్టేటువంటి సమయం ఎప్పుడయ్యా అంటే రాత్రి 9:56 మరి ఎప్పుడు గ్రహణం వదులుతుంది? 1:30 అంటే సుమారుగా దాదాపు మనకు దగ్గర 3 గంటల సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం లోపల మనం స్నానం చేసి మన యొక్క ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని లేదా ఏదన్నా గురువు దగ్గర మనం మంత్ర ఉపదేశం పొందినట్టుంటే ఆ మంత్రాన్ని స్మరించడం వలన మనకు ఆ దేవతా శక్తి యొక్క అనుగ్రహము తొందరగా శీఘ్రంగా కలుగుతూ ఉంటుంది. అంటే మంత్రసిద్ధి లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క మంత్ర స్వామిని స్మరించడం వలన మనకు మంత్రసిద్ధి కలుగుతుంది, దేవతానుగ్రహం వస్తుంది. తర్వాత మనం ఎలాంటి కోరిక కోరుకోము కాబట్టి అన్ని కోరికలు నెరవేరేటందుకు అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క గ్రహణము ఏ రాసుల వారికి కలుగుతుంది, ఎవరెవరు ఈ గ్రహణాన్ని పాటించి పరిహారాలు చేసుకోవాలనో ఒకసారి పరిశీలిద్దాం. ఈ యొక్క గ్రహణము మనకు శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. కాబట్టి ధనిష్ట, శతభిషము, పూర్వాభద్ర అంటే ఈ 3 రాశుల వారిది కుంభరాశి. అంటే గ్రహణం కుంభరాశికి వస్తుంది కాబట్టి ఈ 3 నక్షత్రం వారు గ్రహదోషం నివారణార్థం పరిహారాలు పాటించాలి, శాంతి పూజ చేసుకోవాలి. ఈ యొక్క గ్రహణం వలన మనకు చెడు ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రం ప్రకారంగా పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారము. ఈ యొక్క శతభిష నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, పూర్వాభద్ర నక్షత్రం వాళ్ళు ఈ యొక్క రాహుగ్రస్త గ్రహణ శాంతిని ఆచరించడము అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి అర్చకులను కానీ లేదా మీ యొక్క పురోహితులను కానీ మంచి తెలిసిన వేద పండితులను కానీ మీరు సంప్రదించి ఈ యొక్క గ్రహణ శాంతి ఆచరించాలి. ముఖ్యంగా ఏమి తెలియని వారు ఎలాంటి అక్కడ పండితులు అనుకూలంగా లేనివారు ఒక కాశ్య పాత్ర కానీ లేకపోతే మట్టి పాత్ర కానీ దాని లోపట నెయ్యి పోసి దాని లోపట ఒక వెండిది చంద్రుని యొక్క బింబము, సూర్యుని యొక్క బింబము వేసి దాంట్లో ముఖం చూసి కొంత మినప్పప్పు తెల్లది బియ్యాన్ని యథాశక్తిగా దక్షిణ ఇచ్చి బ్రాహ్మణునికి నమస్కారం చేసినట్టుంటే
వీళ్లకు ఈ యొక్క గ్రహణం వలన కలిగినటువంటి చెడు ఫలితాలు నివారణ అవుతాయి. అదేవిధంగా మరికొన్ని రాసుల వారు కూడా పరిహారం చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వారు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవడం, వాళ్ళు చేసేటువంటి పనుల్లోపట కానీ ఆరోగ్యంగా కానీ సంపూర్ణంగా వీళ్ళకు మంచి జరుగుతుంది, అనుకూలిస్తుంది. ఈ యొక్క గ్రహణం యొక్క వివరాలు మనం ఈ ఛానల్ ద్వారా విన్నాము కాబట్టి అందరికీ ఆ యొక్క భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఎస్ఎస్సి జే హనుమాన్ యాజమాన్యము మరియు బృందము ఛానల్ తరపున ప్రేక్షకులందరికీ శుభం జరగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ మనం స్వస్తి.